హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినపోతుంది ఏ తీరం చేరిన ఈ బంధం స్టోరీలోని 30వ భాగం. రోజీ తన లాయర్ దగ్గరికి వెళ్ళేసరికి లాయర్ కంగారుగా, మీ మ్యారేజ్ సర్టిఫికెట్స్ తీసుకువచ్చారా అని అడిగాడు. తీసుకువచ్చాము, ఇదిగో అని రోజీ పొగరుగా అతని చేతిలో మ్యారేజ్ సర్టిఫికెట్ పెట్టి, నువ్వు ఏమైనా చెయ్యి, యశ్వంత్ వెనుకున్న ఆస్తి మాత్రం దక్కాలి. అలా కానీ సమయంలో గుర్తుంది కదా, నీకు మా చేతి నుంచి చిల్లి కవ్వ కూడా రాదు అని అంది. ఎందుకు రాదు? మీ ఆడపడుచుకి ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా అని లాయర్ పక్కకి నవ్వుతూ ఉంటే రోజీ తల కొట్టుకొని, దానికి పెళ్ళయింది, మొగుడితో పాటు ఇక్కడికి వచ్చింది, అందుకే నీకు చెప్తుంది. ఇప్పుడు కేస్ అటు ఇటు అయితే యశ్వంత్ మా చేయి దాటుతాడు, అలా జరగటానికి వీల్లేదు. లాయర్ రోజీ మాటలకి ముందు షాక్ అయినా వెంటనే తేలిగ్గా తీసుకుంటూ, అయితే ఈ కేసు మీరు గెలవటం అసాధ్యం. మీ వెనక ఆస్తి లేదు, పైగా మీరు కూడా ఇప్పటి వరకు సింగిల్ పేరెంట్. అంతేకాకుండా మీరు తల్లైనా సరే యశ్వంత్ పుట్టినప్పుడు కనీసం కేరింగ్ కూడా చూసుకోలేదని మనస్వి నిరూపిస్తే ఇక మీరు యశ్వంత్ గురించి మర్చిపోండి అని అన్నాడు. రోజీ కోపంగా, ఏం మాట్లాడుతున్నావు రాహుల్? రాయర్, అందుకేనా నీకు లక్షలకి లక్షలు డబ్బులు ఇచ్చింది? నోరు మూసుకుని మేము చెప్పింది చేయటమే నీ పని. యశ్వంత్ కస్టడీ మాకు దక్కి తీరాలి అని అరిచింది. ఆ ఇచ్చారులే, బోడి 3 లక్షల రూపాయలు ఇచ్చారేమో మహా అయితే, ఇంకా ఇవ్వాల్సినవే చాలా ఉన్నాయి. నీ కేసు నేను కాబట్టి తీసుకున్నాను, అదే వేరే ఎవరైనా అయ్యుంటే కనీసం టేకప్ కూడా చేయరు, తెలుసు కదా అని రోజీ రాహుల్ వైపు కోపంగా చూస్తూ చెప్పి, లోపలికి పదండి, సాధ్యమైనంత వరకు నేనైతే ట్రై చేస్తాను, కానీ ఆశలు మాత్రం పెట్టుకోకండి అని చెప్పేశాడు. రోజీ రాహుల్ అసహనంగా ఒకరి మొహం ఒకరు చూసుకుని, ఇప్పుడేం చెయ్యాలి అని అడుగుతుంటే రాహుల్ ఆలోచిస్తూ, నాకు తెలిసి మనస్వి నిజంగా పెళ్లి చేసుకుందని నాకు అనిపించటం లేదు. ఒకవేళ యశ్వంత్ కోసం మాత్రమే పెళ్లి చేసుకుంటే అలా నిరూపించటానికి ట్రై చేద్దాము. ముందైతే యశ్వంత్ మన దగ్గరికి వచ్చేలా చూసుకుందాము. అలా కూడా కాకపోతే కనీసం కేసు వాయిదా పడేలాగా అయినా ట్రై చేద్దాము అని మళ్ళీ లాయర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అనుకున్నవన్నీ చెప్పగానే, ట్రై చేస్తాను కానీ ఖచ్చితమైతే చెప్పలేను, వాయిదా పడేలా ట్రై చేస్తాను. ఆలోపు మీరు ఎలాగోలా ఆ మనస్విని బెదిరించి యశ్వంత్ని మీ దగ్గరికి వచ్చేలా చేసుకొని వాడి నోటితోనే మీ దగ్గర ఉంటాను అనిపించుకునేలా చేసుకోండి. ఇప్పుడు ఇంతకు మించి మరో మార్గం లేదు అని చెప్పి పంపించేశాడు. పిల్లలిద్దరూ చాక్లెట్ తినటం అయిపోయాక విశాల్ యశ్వంత్ని మనస్వి యశస్విని ఎత్తుకుని లోపలికి వస్తూ ఉంటే అందరికీ చాలా క్యూట్ ఫ్యామిలీలా కనిపించి దిష్టి పెట్టేశారు. వెనకే మాయ మనోజ్లు వస్తూ మాయ తన తన చేతితో మెటికలు విరిసి, సో క్యూట్ కదా అని మనోజ్ వైపు చూస్తూ అడిగింది. హా, అందుకే కదా నేను ఈ ఫ్యామిలీని జీవితాంతం ఒకే దగ్గర ఉండేలా చేయాలని అనేది అని అన్నాడు మనోజ్. మన ప్రయత్నం మనం చేద్దాం. నాకు తెలిసి ఇప్పటికే మనస్వి మనసులో విశాల్ గురించి ఒక స్థాయిలో ఉండి ఉంటుంది. అది ప్రేమగా మారటానికి నువ్వు కావలసినంత నువ్వు వాళ్ళని మనం ఇంకా క్లోజ్ చేయమని ట్రై చేద్దాము. ముందు పద, యశ్వంత్ మనస్వికి దక్కాక మిగిలినవి చూద్దాము అని చెప్పి వెళ్ళారు. లోపలికి వెళ్ళాక మనస్వి వాళ్ళ కేసు స్టార్ట్ అయ్యి ముందుగా రోజీ ఫోన్లోకి తీసుకువచ్చి పిలిచారు. జడ్జి గారు అన్నిటినీ పరిశీలించాక ప్రొసీడ్ అని చెప్పగానే మనస్వి లాయర్ గురించి మనస్వి తరపు లాయర్ లేచి, మిస్ రోజీ,
3 సంవత్సరాల క్రితం కన్న కొడుకుని కనగానే వదిలేసిన మీరు సడన్‌గా 2 సంవత్సరాల క్రితం నా కొడుకు నాకు కావాలంటూ వచ్చి మీ ఎక్స్ హస్బెండ్‌తో గొడవ పడ్డారు. చివరికి ఆయన చనిపోయాక యశ్వంత్ కస్టడీ కోసం కోర్టులో కేసు వేశారు. దీని వెనుక మీ అంతరార్థం ఏంటి? అని అడిగారు. అప్పుడు నాకు కన్న పేగు విలువ తెలియక నా కొడుకుని వదిలేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక ప్రతి క్షణం వాడే గుర్తొచ్చి ఏడుస్తూ ఉండేదానిని. నన్ను నా ప్రెజెంట్ హస్బెండ్ రాహుల్‌నే ఓదార్చాడు. నా ఎక్స్ హస్బెండ్‌ని అప్పటికి చాలా సార్లు అడిగాను నా కొడుకుని నాకు ఇచ్చేయమని. ఆయన నిర్దాక్షిణ్యంగా నన్ను తన ఇంట్లో నుంచి బయటికి తోసి పోలీస్ స్టేషన్‌లో కూడా పెట్టించారు. కన్న తల్లి కొడుకుని చూడటానికి కూడా రావటానికి వీల్లేదు అని మానసికంగా హింసించారు. నేను తండ్రి దగ్గర ఉన్నాడు కదా అని సంతోషించేలోపు నా ఎక్స్ హస్బెండ్ చనిపోయి ఇదిగో ఈ మనస్వి చేతిలోకి వెళ్ళాడు. మనస్వి మంచిది కాదు. నేను నా ఎక్స్ హస్బెండ్ విడిపోవటంలో ప్రధాన పాత్ర పోషించింది. అటువంటిది తను నా కొడుకుని జాగ్రత్తగా పెంచుతుంది అన్న నమ్మకం లేక నా కొడుకుని నాకు ఇవ్వమని అడిగితే నా మీద నిందలు వేసింది. తన అన్నయ్య చనిపోవటానికి కారణం నేను అని చెప్పింది. కాదు అని నేను కేసు వేస్తానని చెప్పగానే నా కొడుకుని తీసుకొని పారిపోయింది. సంవత్సరం క్రితమే తెలిసింది ఇక్కడ ఉందని. ఇక్కడికి వచ్చిన నా కొడుకు ఇవ్వటం అంటే ఇవ్వకుండా గొడవ చేసింది. పోలీస్ స్టేషన్ కప్ ఇచ్చింది. పోలీసుల వరకు తనే వెళ్ళాక కన్న తల్లిని నేను వెళ్ళలేనా? అందుకే కస్టడీ కోసం కేసు వేశాను. నా కొడుకుని నాకు ఇప్పించండి చాలు. వాడి వాడిని నా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను అని మొసలి కన్నీరు కారుస్తూ జడ్జి వైపు చేతులు జోడించి చూసి చెప్పి అందరికీ జాలి కలిగేలా మొహం పెట్టింది. మనస్వి కోపంగా రోజీ వైపు చూస్తూ మాట్లాడాలని ఉన్నా కూడా మధ్యలో మాట్లాడితే కోర్టు ధిక్కరించినట్టు అయిపోతుందని సైలెంట్గా జరిగేది చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే మనస్వి తరపు లాయర్ వెటకారంగా నవ్వుతూ మరి వీటికి ఏం సమాధానం చెప్తారు అంటూ రోజు రాహుల్ ఇద్దరూ కలిసి సహజీవనం చేసినప్పటివి చాలా క్లోజ్గా ఉన్నప్పటివి తరుణ్తో డివోర్స్ కాకముందు రాహుల్ని ముద్దు పెట్టుకున్నట్టు వంటి ఫిక్స్ అన్నీ తీసి అన్నీ తీసి జడ్జి గారికి సమర్పించి వీటిని పరిశీలించండి యువర్ ఆనర్. యశ్వంత్ కన్న తల్లి పర్ఫెక్ట్ కాదు. అందుకే యశ్వంత్కి అత్త అయిన మనస్వి తన కస్టడీ కోసం కేసు వేసింది. కన్న తల్లి దగ్గర యశ్వంత్ పెరిగితే సెక్యూరిటీ ఉండదని భావించింది. పైగా తన కన్న తల్లి యశ్వంత్ అంటే కొంచెం కూడా ప్రేమ లేదు. ఆ మాత్రం ప్రేమ పుట్టిన వచ్చేదానిని ప్రేమ పుట్టిన వెంటనే వదిలేసి వెళ్లరు. ఎవరు ఏమన్నా సరే కనీసం బ్రెస్ట్ ఫీడింగ్ అయిపోయే టైం వరకైనా ఉండేది. కానీ తిను అలా లేకుండా మనస్వి యశ్వంత్లో కన్నా తండ్రిని బతిమలాడినా సరే నాకు సంబంధం లేదని చెప్పి వదిలించుకొని వెళ్ళిపోయింది. దానికి సంబంధించిన ఫొటోస్ అండ్ ఫుటేజ్ అంటూ మరికొన్ని ఫోటోలు చిన్న పెన్ డ్రైవ్ ఇవ్వగానే అది జడ్జి గారు చూసి వీటికి మీ సమాధానం అని అడిగారు. రోషిని నీళ్లు నములుతూ ఉంటే చూసారా యువరానర్, సాక్ష్యాలు చూపించేసరికి మాట రావటం లేదు. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది యశ్వంత్ కస్టడీ కన్న తల్లి చేతుల్లోకి వెళ్తే యశ్వంత్ జీవితం ఏమైపోతుందని. అందుకే యశ్వంత్ కస్టడీ తన మేనత్త అయిన నా క్లయింట్ మనస్వికి ఇవ్వవలసిందిగా గౌరవపూర్వకంగా కోరుకుంటున్నాను అని తల వంచి చెప్పి తన చైర్లో కూర్చోగానే రోజీ తరపు లాయర్ లేచి అబ్జెక్షన్ యువర్ ఆనర్ అని అన్నాడు. ప్రొసీడ్ అని జడ్జి గారు అనగానే ఆయన రోజీ దగ్గరికి వెళ్ళి రోజీ గారు మీరెందుకు చెప్పటం లేదు ఆ టైంలో ఏం జరిగిందనేది అని కళ్ళతోనే ఏం చెప్పారు హింటి అందించి అడగగానే రోజీ అది అందుకొని మళ్ళీ మొసలి కన్నీరు కారుస్తూ అప్పుడు నిజంగానే నేను నా బిడ్డని వదిలేశాను యువర్ ఆనర్. అది కూడా నా భర్త నన్ను మోసం చేశాడన్న బాధ కోపంతో, అంతేకాని కన్నబిడ్డని వదులుకోవాలని కాదు. ఆ తర్వాతే అర్థమైంది కన్నబిడ్డ దూరమైతే కన్నపీగ ఎంత బాధపడుతుందో.
అందుకే ఇంటికి వెళ్ళి నా ఎక్స్ హస్బెండ్ తన చెల్లెలైన మనస్వి కాళ్ళు పట్టుకొని మరీ అడిగాను. కానీ బాలింత నన్ను కనికరం లేకుండా నన్ను బయటికి గెంటేశారు. అవి మాత్రం చెప్పటం లేదు. డిఫెన్స్ లాయర్ డిఫెన్స్ లాయర్ గారు తన క్లయింట్ని మంచివారిలా చిత్రీకరిస్తున్నారు, కానీ అది నిజం కాదు ఈ లాయర్ గారు. పైగా తను ఇప్పటి వరకు సింగిల్ పేరెంట్కి బిడ్డని అప్పగిస్తే తన భవిష్యత్తు ఎలా ఉంటుందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా అని సెంటిమెంట్తో ఆయింట్మెంట్ రాసి మరీ అంది. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్ అని డిఫెన్స్ లాయర్ పైకి లేవగానే అబ్జెక్షన్ ఓవర్ రూల్ అని జడ్జి గారు అన్నారు. మనస్వి తరపు లాయర్ సైలెంట్గా కూర్చోగానే రోజే మీ తరపు లాయర్ పెదవుల్లో కన్నింగ్ స్మైల్ ఒక్క క్షణం ఇచ్చి మళ్ళీ ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి, చూసారా యువర్ ఆనర్, నా క్లయింట్ని ఎక్స్ క్లయింట్గా వాళ్ళు చెప్పుకొని ఎంత దారుణంగా ట్రీట్ చేస్తారో, అటువంటి వాళ్ళకి తన బిడ్డ కస్టడీ ఇస్తే ఆ బిడ్డ భవిష్యత్తు ఏమవుతుందా అని నా క్లయింట్ బాధపడి ఇలా కోర్టు వరకు వచ్చింది. లేకపోతే తనకి మాత్రం బిడ్డ సంతోషం ముఖ్యం కాదా? ఏ తల్లైనా కన్న బిడ్డ ఏడుస్తూ ఉంటే తట్టుకోగలదా? అలానే నా క్లయింట్ కూడా కన్నబిడ్డ జీవితం చేతుల్లో ఏమైపోతుందో అన్న భయంతో కేసు వేసి తనని దక్కించుకోవాలని అనుకుంది. పైగా నా క్లయింట్కి పెళ్లి కూడా అయ్యింది అని నేను ఒకసారి అపాయింట్మెంట్ క్లయింట్ అయిన సమన్విత గారిని వివరించడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను అతి నిలబడంగా అని వినయంగా అడిగారు. మనస్వి టెన్షన్గా విశాల్ వైపు చూస్తే విశాల్ కళ్ళతోనే భరోసా ఇచ్చి చేతిని నొక్కిపట్టి వదలగానే మనస్వి బలంగా ఊపిరి పీల్చుకొని తనని 3 సార్లు జడ్జి పక్కన నిలబడే వ్యక్తి పిలవగానే కోర్టు బోన్లోకి వెళ్ళింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.